మీలో ఎంతమందికి తెలుసు చాట్‌జీపీటీని యూజ్ చేసి మీరు బ్యాచ్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి మీరు 2, 3 ఇమేజెస్ ప్రాంప్ట్ చేస్తే సైమల్టేనియస్‌గా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని హ్యాక్స్ అయితే మీకు చెప్పబోతున్నానండి. చాట్‌జీపీటీకి సంబంధించిన యూస్‌ఫుల్ హ్యాక్స్ ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. హ్యాక్ నెంబర్ 1, బ్యాచ్ ఇమేజెస్ ని చాట్‌జీపీటీతో ఎలా జనరేట్ చేయొచ్చు. మీరు జనరేట్ బిలో 2 ఇమేజెస్ అని చెప్పి మీరు ఇమేజ్ నెంబర్ 1 అలానే ఇమేజ్ నెంబర్ 2 అని చెప్పి మీరు 2 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉన్న ఎంటర్ మీద క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ ఇమేజ్ అని వస్తుంది కదా. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే చాట్‌జీపీటీలో ఎక్కువ మంది యూజర్స్ పెరగడం వల్ల ఇమేజ్ జనరేషన్ కన్నా ముందే ప్రాసెసింగ్ ఇమేజ్ అని చెప్పి తర్వాత నోటిఫై చేస్తానని చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగ మీరు లైన్గా ఒక 2 ప్రాంప్ట్స్ 3 ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత ఒక్కొక్క ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. దీనివల్ల మీరు సెపరేట్గా ఒకదాని తర్వాత ఇంకొక ప్రాంప్ట్ జనరేట్ చేసి ఒకవేళ మీకు ఒక ఐడియా వస్తే అది మర్చిపోయే అవకాశం ఉండదు. కాబట్టి మూడు ప్రాంప్ట్స్ ఒకటేసారి పెట్టుకున్నా కూడా మీకు బ్యాచ్ కింద ఒక ఇమేజ్ తర్వాత ఒక ఇమేజ్ అలా జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. హ్యాక్ నెంబర్ 2, మీరు చాట్‌జీపీటీలోని సొరా ఏ ఇమేజ్ జనరేటర్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు sora.chatgpt.com వెళ్తే కనుక మీకు ఇమేజ్ అని కనిపిస్తుంది. ఇమేజెస్లోకి వెళ్ళండి. అలానే ఇక్కడ మీరు ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు కొన్ని ఇమేజెస్ వరకు ఫ్రీ అకౌంట్ ద్వారా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. మీకు కావాలంటే ఇక్కడ రేషియోస్ అన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన రేషియోలో పెట్టేసుకున్న తర్వాత ఇమేజ్ వరకు మాత్రమే జనరేట్ అవుతుంది. బట్ వీడియో అనేది మీ క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయి అనమాట. ప్లస్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే జనరేట్ చేసుకుంటారు. సో నేను ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ యారో మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ఇమేజ్ అయితే సొరా మోడల్లో మీకు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. యాడెడ్ టు క్యూ అని వచ్చింది కదా. సో నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ఇమేజ్ అయితే ఇక్కడ వచ్చినాయి అనమాట. సో ఈ లోపల నెక్స్ట్ హ్యాక్ కూడా మీకు చెప్తాను. ఈ తర్వాత జనరేట్ అయిన తర్వాత ఆ ఇమేజ్ చూపిస్తాను. హ్యాక్ నెంబర్ 3, చాట్‌జీపీటీని మీరు ఒక ఇంటర్వ్యూయర్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ యూజ్ వాయిస్ మోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మైక్ అనేది ఎనేబుల్ చేసుకోండి. మీరు అడిగిన క్వశ్చన్ కి చాట్‌జీపీటీ రెస్పాన్స్ అవుతుంది అనమాట. ఉదాహరణకి నేను ఏం మాట్లాడుతూ చూద్దాం. హాయ్ చాట్‌జీపీటీ, యాక్ట్ లైక్ ఎన్ ఇంటర్వ్యూయర్ and you have to ask me software related questions, okay? All right, let's get started. Can you tell me about a software project you've worked on that you're particularly proud of? What was your role in it? Currently I am working in an artificial intelligence project. That sounds exciting. Could you share more details about the AI project you're working on? What problem does it aim to solve? And what technologies are you using? The project I am working right now is about image generation, like text to image generation model. We are building a text to image generation model. That's really interesting. Text to image generation is a hot topic in AI. What kind of applications do you envision for your model once it's complete? చూసారు కదా, మీరు ఒక ఇంటర్వ్యూర్ కింద విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆటోమేటిక్గా చాట్‌జీపీటీ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూర్ కింద మారిపోయి ఒక ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్స్ అడుగుతుంది. ఈవెన్ మీకు కావాలి అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే కూడా ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది అన్నట్టు ఇంటర్వ్యూ అయిన తర్వాత. ఇది ఇంకొక రకంగా చాట్‌జీపీటీ మీకు హెల్ప్ అవుతుంది. నేను కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత నేను ఏం మాట్లాడాను అనేది కూడా మీకు టెక్స్ట్ రూపంలో అయితే ఇక్కడ చూపించేస్తుంది. ఈ లోపల నేను సొరా ఏ మోడల్ యూజ్ చేసి జనరేట్ చేసిన ఇమేజ్ అయితే మీకు చూపిస్తున్నాను. పోలార్ బీర్ సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తే నాకు ఎలాగైతే ఇమేజ్ అయితే జనరేట్ చేసింది అనమాట. మీరు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాక్ చూసుకున్నట్లయితే మీకు కొన్ని సబ్జెక్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి చాట్‌జీపీటీ మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లో ఆ టాపిక్ ని అర్థమయ్యే విధంగా చెప్పంటే చాట్‌జీపీటీ చెప్తుంది. ఉదాహరణకి నాకు క్వాంటమ్ మెకానిక్స్ గురించి ఏమీ తెలియదు. సో ఎక్స్ప్లెయిన్ క్వాంటమ్ మెకానిక్స్ లైక్ ఐఎమ్ 12 అని మీరు అడిగారు అనుకోండి. సో మీరు ప్రాంప్ట్ ఇవ్వగానే చాట్‌జీపీటీ ఏం చేస్తుందంటే క్వాంటమ్ మెకానిక్స్ ని ఒక 12-year-old పర్సన్ కి అర్థమయ్యే విధంగా ఆ టాపిక్ ని కన్వే చేస్తుంది చాలా సింపుల్ గా. చూసారా, చిన్న ఎగ్జాంపుల్స్ తో క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించిన టాపిక్ అంతా జనరేట్ చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు కానీ మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ హ్యాక్ చూసుకున్నట్లయితే చాట్‌జీపీటీని యూస్ చేసుకుని మీరు ఒక రెజ్యూమేని కానివ్వండి, లేకపోతే మీరు ఒక సీవీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో. మీరు ఏదైనా మీరు ఏ డొమైన్ కావాలో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి పీడిఎఫ్ కానివ్వండి, లేకపోతే ఒక డాక్యుమెంట్ రూపంలో మీకు రెజ్యూమే కానివ్వండి, లేకపోతే సీవీని జనరేట్ చేయమంటే జనరేట్ చేస్తుంది. నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు గమనిస్తే కనుక చాట్‌జీపీటీ ఒక పీడిఎఫ్ సంబంధించిన సీవీని అయితే జనరేట్ చేస్తుంది. మీరు కావాలంటే దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. బేసిక్ గా నేను ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ మనకు కావాల్సిన సీవీ అయితే జనరేట్ చేసింది. ఇక్కడ మీరు కావాలంటే ప్రాంప్ట్ లో సీవీ ప్లేస్ లో రెజ్యూమ్ అని ఇచ్చి డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, మీరు స్పెసిఫిక్ గా డీటెయిల్స్ అన్ని ఇచ్చి పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు జనరేట్ చేయమంటే కూడా పీడిఎఫ్ ఇస్తుంది, లేకపోతే డాక్స్ ఫార్మాట్ లో జనరేట్ చేయమన్నా మీకు డాక్స్ ఫార్మాట్ లో
మనకి రెజ్యూమే అయితే జనరేట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ హ్యాక్ చూసినట్లయితే ChatGPT 2 టాపిక్స్ ని కంపేర్ చేసి ఒక షీట్ లాగా ఏమంటే కూడా షీట్ లాగా జనరేట్ చేస్తుంది, ఒక కంపారిజన్ టేబుల్ లాగా. ఉదాహరణకి కంపేర్ డేటా సైన్స్ వర్సెస్ AI అనే టేబుల్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకైతే ChatGPT ఈ 2 టాపిక్స్ సంబంధించిన ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసేసింది. మీరు కావాలంటే దీని స్క్రీన్ షాట్ తీసుకుని ఒక ఇమేజ్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ హ్యాక్ చూసినట్లయితే ChatGPTని యూజ్ చేసి మీరు మైండ్ మ్యాప్ ని కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. అంటే ఉదాహరణకి వరల్డ్ వార్ ఎలా జరిగింది, ఒక్కొక్క సంవత్సరాలు ఏమేంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఈ టైంలో వెళ్ళి ఏం జరిగింది అన్నట్టు ఒక మైండ్ మ్యాప్ జనరేట్ చేసి నేనేం అడుగుతున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవల్యూషన్ గురించి ఒక మైండ్ మ్యాప్ అడుగుతున్నాను. ప్రాంప్ట్ అయితే ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. చూసారా, ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఇయర్ లో ఏం జరుగుతుందన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అంతా కూడా జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగ మీరు కావాలనుకుంటే సేమ్ ఇదే ప్రాంప్ట్ యూజ్ చేసి మైండ్ మ్యాప్ ఆఫ్ అని మీ టాపిక్ ఏంటంటే ఉదాహరణకి మీరు ఫైనాన్స్ రంగం కానివ్వండి, లేకపోతే హెల్త్ కేర్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్స్ కానివ్వండి, వీడియో గేమ్స్ కానివ్వండి, ఏదైనా ఇవ్వండి, ఈ నెక్స్ట్ పదంలో మీరు ఎడిట్ చేసుకుని ఇస్తే దానికి సంబంధించిన మైండ్ మ్యాప్ అయితే జనరేట్ చేసేస్తుంది. ఇక చివరి హ్యాక్ చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చారు, అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సో అటువంటి టైంలో మీరు ChatGPTని ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ని రిమూవ్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఉదాహరణకి గ్లోబల్ వార్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నప్పుడు మీరు ఆ టాపిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి మేక్ దిస్ కంటెంట్ గ్రామర్ ఫ్రీ అని చెప్పి నేను ఎంటర్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో మీరు గమనిస్తే ఇప్పుడు జనరేట్ అయిన కంటెంట్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ అవర్ ప్లానెట్ టుడే. సో ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కంటెంట్ అనేది జనరేట్ చేస్తుంది. అంతేకాదు మీరు ఇదే టాపిక్ సంబంధించిన సమరైజేషన్ కూడా తీసుకోవచ్చు. కేవలం నేను ర్యాండమ్ స్క్రిప్టే కాదు, మీకు యూట్యూబ్ సంబంధించిన ఏదైనా స్క్రిప్ట్ జనరేటర్ యూజ్ చేసి ఒక స్క్రిప్ట్ని తీసుకుని ఇక్కడ పేస్ట్ చేసి దాన్ని సమరైజ్ చేయమన్నా కూడా ChatGPT దాన్ని స్క్రిప్ట్ సంబంధించిన సమరైజ్ చేసిస్తుంది. ఇప్పుడు నేను జనరేట్ అయిన కంటెంట్ ఏదైతే ఉందో దీన్ని సమరైజ్ ది అబౌవ్ కంటెంట్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకు ఒక 4 పారాగ్రాఫ్స్ లో ప్రీవియస్ గా జనరేట్ చేసిన కంటెంట్ ని ఒక పారాగ్రాఫ్ లో కంటెంట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇవి మీకు ChatGPTలో యూస్ఫుల్ అయ్యే కొన్ని హ్యాక్స్ అనమాట. వివిధ రకాల డొమైన్స్ లో ఎవరైనా కూడా ఈ హ్యాక్స్ అయితే యూజ్ చేసుకుని మరింత ఫాస్ట్ గా ఎఫిషియెంట్ గా ChatGPT ద్వారా మీకు ఆన్సర్స్ అయితే తెచ్చుకోవచ్చు. జనరేట్ అయిన ఇమేజెస్ కూడా చూపించాలండి, బట్ అది కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆ 2 ఇమేజెస్ ఎలా జనరేట్ అయిందో మీకు చూపించట్లేదు. బ్యాచ్ లా కూడా ChatGPT ఇమేజ్ అయితే జనరేట్ చేయగలుగుతుంది. ఇటువంటి లేటెస్ట్ చేయగలని కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.